దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారికి అండ్ టీఎఫ్ఐకి అండ్ మోర్ ఓవర్ సప్పగా చచ్చిపోయిన 2025 తెలుగు సినిమాకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అసలు ఓజీ అనే సినిమాకి ఈ రేంజ్ హైప్ బిల్డ్ అవ్వడానికి రీజన్ సుజిత్, పవన్ కళ్యాణ్ ఇదంతా కాదు. ఇట్స్ అ టైం గురించి మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నేను రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఐ బెట్ ఈ ఛానల్లో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ హీరో గురించి కూడా నేను ఈ రేంజ్లో చెప్పలేదు. అండ్ ఐ వాంట్ టు సే ఓపెన్లీ ఐఎమ్ అ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్. సో మ్యాక్సిమం కుదిరితే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ నా నరేషన్ నచ్చే వాళ్ళకి షేర్ చేయండి, విచ్ విల్ బి అ మోటివేషన్ ఫర్ మీ టు డూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. దే కాల్ హిమ్ ఓజీ. దీని గురించి మాట్లాడాలంటే వీ నీడ్ టు గో టు ద టైమ్ ఆఫ్ 2001. ఆ ఇయర్లో ఏం జరిగిందంటే తెలుగు సినిమా అప్పటిదాకా ఫ్యాషన్ సినిమాలు చూసింది, ఫ్యామిలీ సినిమాలు చూసింది, లవ్ స్టోరీలు చూసింది అండ్ ఇంతకు మించి ఎక్స్ట్రా లెవెల్లో దేవుడి సినిమాలు కూడా చూసింది. కానీ ఒక ఆఫ్టర్ ఆల్ చిన్న లవ్ స్టోరీ, అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్యాకేజ్డ్ ఆఫ్ పవర్ విత్ క్యూట్ మూమెంట్స్ ఆఫ్ లవ్ టిప్స్ ఎవరైనా తీసారా, తీసి ఇండస్ట్రీకి కొట్టారా అంటే ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్. అండ్ ద మూవీ నేమ్ ఇస్ కాల్డ్ ఖుషి. ఖుషీకి ముందు పవన్ కళ్యాణ్ వేరు, ఖుషీకి తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. ఖుషీకి ముందు చేసిన పవన్ కళ్యాణ్ సినిమాలు చూసుకోండి, యు కెన్ సీ కళ్యాణ్ బాబు, నాట్ పవన్ కళ్యాణ్. తమ్ముడు సినిమాలో బాలు క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు ఒక గాయ్ నెక్స్ట్ డోర్ లాగా చేశాడు. తొలి ప్రేమలో క్యారెక్టర్ కానీ, బద్రిలో క్యారెక్టర్స్ కానీ, గోకులంలో సీత గాని, సుస్వాదం సినిమాలో గాని, ఈ ఫిలిమ్స్ లో పవన్ కళ్యాణ్ చూస్తే హీ డోంట్ లుక్ లైక్ అ స్టార్. మన ఇంట్లో ఉండే ఒక అన్న లేదా మన చుట్టుపక్కల్లో ఉండే ఒక తమ్ముడు, ఇలాంటి క్యారెక్టర్ చేసుకొని వన్ బిగ్ ఫిలిం అంతే టోటల్ గా మార్చేసింది. దెబ్బకి ఖుషి సినిమాతోటి చిరంజీవి ఈజ్ ద ఓన్లీ ఐడల్ ఆఫ్ తెలుగు మ్యాట్నీ సినిమా. లేదు, చిరంజీవిని కాదు నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పి చూపించిన స్టార్ పవర్ స్టార్. సినిమాకి డే 1 వచ్చిన యూరోపియా ఎలాంటిదంటే ఆ సినిమా గురించి ఇంకొక సినిమా తీశారు. అలాంటి సినిమా ఖుషి సినిమా. ఇంత భయంకరమైన సినిమా వచ్చాక తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే యూత్ లీడర్, ఒక్కడే మెయిన్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అనే ముద్ర పడిపోతున్న రోజుల్లో దెన్ దిస్ ఫిలిం హ్యాపెండ్, జానీ. నేను జానీ సినిమా వచ్చే టైంకి నా వయసు దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అనుకుంటా. మా అయితే చిన్నపిల్లోని. ఎక్కడ చూసినా జానీ బ్యాండ్స్, నెత్తికి హ్యాండ్ కి జానీ కట్టుకొని తిరిగేవాళ్ళు. మై గాడ్, ఏంటిది అసలు నాకు అర్థం కాదు. నేను కూడా కొనుక్కున్నాను ఆ టైంలో, అంత పిచ్చి ఉండేది. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ డైరెక్టర్, రేణు దేశాయ్ హీరోయిన్, మ్యూజిక్ బై పవన్ కళ్యాణ్, స్టోరీ బై పవన్ కళ్యాణ్, స్క్రీన్ ప్లే బై పవన్ కళ్యాణ్. ఇన్నా వన్ ఫిలిం. ఈ ఫిలిం కున్న హైప్ తో పోల్చుకుంటే అసలు ఓజీ హైప్ కూడా పనికిరాదు. మొత్తం తెలుగు సినిమా అంత ఒకవైపు, పవన్ కళ్యాణ్ సినిమా ఒకవైపు అనే కైండ్ ఆఫ్ యూరోపియా హ్యావ్ క్రియేటెడ్ ఫర్ జానీ. సినిమా చాలా బాగుంటుంది, కానీ బ్యాడ్ టైం ఏంటంటే సినిమా హ్యావ్ టు రిలీజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015, నాట్ ఇన్ 2005 ఆర్ 2004. ఇలా టైం వల్ల ఫ్లాప్ అయిన సినిమా జానీ. అండ్ ఇదే టైంలో కొంచెం రీఫ్రెష్మెంట్ గా తీద్దాం అనుకున్న సినిమా గుడుంబా శంకర్, విచ్ వాస్ అన్ యావరేజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ జానీ సినిమాకి, ఖుషి సినిమాకి మించి ఎదిగిపోయాడు ఆ టైంకి. సో ఈ గుడుంబా శంకర్ ఆయన ఇమేజ్ సెట్ కాలేదు. బంగారం ఆయన ఊపే కాదు, ఇక అన్నవరం అనుకున్న వాళ్ళందరినీ బొందెట్టి కంపేశాడు. ఇక ఏముందిలే జీవితం అంతా మటాష్ అనుకున్న టైంలో వన్ ఫిలిం హ్యావ్ చేంజ్. చచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోని పవన్ కళ్యాణ్ అనే యాక్టర్ ని వెలికి తొట్టి లేపిన సినిమా జల్సా. అందులో చేసిన క్యారెక్టర్ సంజయ్ సాహు. సంజయ్ సాహు ఈజ్ అ ప్రాపర్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్.
మీరు చూసుకోండి, సంజయ్ సాహు క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి సిమిలారిటీస్ ఉంటాయి. తనకి ఎన్నో కష్టాలు పడతాడు, కొన్ని తనకి ఈజీగా ఏది దొరకదు, ఎన్నో కాళ్ళు ఇరగొట్టుకుంటాడు, ఏవేవో చేసుకుంటాడు, చివరికి సాధించాలని సాధించుకోడు. అది సంజయ్ సాహు అయితే విచ్ వాజ్ అన్ ఈక్వల్ క్యారెక్టర్ టు పవన్ కళ్యాణ్. యూ కాంట్ సీ పవన్ కళ్యాణ్ ఇన్ సంజయ్ సాహు, యూ సీ సంజయ్ సాహు ద యాక్టర్ పవన్ కళ్యాణ్ హూ ప్లేడ్ ఇట్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000s. అండ్ ఆ తర్వాత మళ్ళీ జాన్ ఇన్ తన్నే రేంజ్ లో హైప్ వచ్చిన సినిమా కొమరం పులి, విచ్ వాజ్ డైరెక్టెడ్ బై ద కాంబో ఆఫ్ ఖుషి. ఏమైందిరా అంటే ఇదిగో ఇంత దింపారు అందరు కలిసి. దెన్ ఆఫ్టర్ తీన్మార్. ఈ తీన్మార్ తో ఒక స్పెషల్ అనుబంధం ఉంది నాకు. ఈ సినిమాలో మ్యూజిక్ 100, ప్రొడక్షన్ వాల్యూస్ 100, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ 100/100. సినిమా చూస్తే ఏంట్రా అంటే అర్జున్ పాల్వాల్ క్యారెక్టర్ నేమో అలా లేపేసి మైకల్ వేలాయుధం క్యారెక్టర్ ఎవరికి కనెక్ట్ కాలే. దీంతోడు సింక్ డబ్బింగ్. టోటల్ గా సినిమా చూస్తున్నామా లేకపోతే డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని సినిమా చూస్తున్నా కూడా అర్థం కాలేదు. దీనివల్ల డెడ్ అయిన సినిమా తీన్మార్. దెన్ దిస్ ఫిలిం కేమ్ పంజా. ఈ పంజాకి దెబ్బ మెయిన్ రీజన్ ఇంకొక సినిమా. ఆ సినిమాతో ద నేమ్ హ్యావ్ కాల్డ్ కల్ట్ హ్యావ్ కేమ్. ఆ సినిమా వల్ల ఈ సినిమా తొక్కుకు పడిపోయింది. ఎందుకంటే పంజా సినిమా రిలీజ్ అయ్యే 3 to 6 months ముందు ఏ ట్రైలర్ హ్యావ్ రిలీజ్డ్ ఆర్ గ్లిమ్స్ ఆర్ టీజర్ హ్యావ్ రిలీజ్డ్. మహాశివరాత్రికి వచ్చింది. ఆ గ్లిమ్స్ చూసి పంజా మీద ఎంత ఎఫెక్ట్ కొట్టిందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంగర్ అయిన పంజా సినిమాని గబ్బర్ సింగ్ అనే సినిమా ఓవర్ షాడో చేసేసి పంజా పోయింది. ఇక ఆశలన్నీ చిగురిచ్చుకుంటున్న టైంలో ఒక్క సాంగ్ కెవ్వు కేక అనే సాంగ్ తోటి అనే ఒక ఆల్బమ్, గబ్బర్ సింగ్ ఆల్బమ్ తోటి పూర్వంలో మళ్ళీ తప్పుపోయిన సవాల్గా మారిన ఫ్యాన్స్ అందరినీ కల్ట్స్ గా మార్చిన సినిమా గబ్బర్ సింగ్. మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటిదో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ హీ షోస్ దట్ నన్ను మించిన స్టార్ హీరో లేడు రాడు అనే కైండ్ ఆఫ్ ఎ థింగ్ లో ఆ సినిమా ఉంటది. ఇట్స్ అ ప్యూర్ రీఇన్వెన్షన్ ఆఫ్ రీరైటింగ్ ఆఫ్ రీథింకింగ్ ఆఫ్ రీవర్బరేటింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అసలు గబ్బర్ సింగ్ సినిమా చూసిన ఏ ఒక్క ఫ్యాన్ కూడా థియేటర్ లో చొక్కా చెప్పుకొని చెప్తాడు, నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయింది ఇదిగో ఇలా చూసి. ఖుషీలో ఏం చూసారో సిద్ధార్థ్ నందన్ లాగా, సిద్ధార్థ్ రాయ్ లాగా, గబ్బర్ సింగ్ లో దానికి కంప్లీట్ కాంట్రాస్ట్. అండ్ ఇట్స్ అ పవన్ కళ్యాణ్ ఫిలిం. ప్రతి హీరోకి గబ్బర్ సింగ్ లాంటి సినిమా పడాలనుకుంటారు. అండ్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ గబ్బర్ సింగ్. అండ్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదంటే తర్వాత బీఆర్ఎస్ లైక్ తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ తెలంగాణ ఉద్యమాలలో తొక్కుకుపోయిన సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. దెన్ మళ్ళీ ఒక సినిమా 50% లీక్ అయిపోయి సగం వరకు తెలుగు యూత్ చూసేసుకొని ప్రతి ఒక్కరికి అసలు హైప్ లేని సినిమా ఎవరైనా ఊహించగలరా ఇండస్ట్రీ హిట్ కొట్టుద్దని చెప్పి పాటలతో మొదలు పెడితే థియేటర్లకు ఒక్క పేరు పట్టుకొచ్చింది జనాల్ని ఫస్ట్ డే. పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు థియేటర్లకి జనాల్ని ఈడ్చుకు వచ్చి ఇండస్ట్రీ కొట్టాడు. ఏంటిది పైరసీ అయిపోయి 40% నుంచి 50% సినిమా వచ్చేస్తే అలాంటి సినిమాతో ఇండస్ట్రీ పెట్టి నన్ను ఇంకా కొట్టేవాళ్ళు లేడు అని ఫ్యాన్స్ కి గర్వంగా ఎత్తి చూపించిన టైం పవన్ కళ్యాణ్ ఎరా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. దిస్ ఇస్ ద పీకెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నౌ ద ఫాల్. పవన్ కళ్యాణ్ గారు ఆయన కెరియర్ లో సంజయ్ సాహుకున్న డైలాగే, ఆయనకి ఏది అంత ఈజీగా దొరకదు. రాళ్లతో కొట్టించుకోవడాలు, కాళ్ళు ఇరిగిపోవడాలు, మోకాలు దెబ్బలు తిన్నాడు, ఇలా ఇన్ని కష్టాలు పడి 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 ఆయన నెంబర్ 1 స్థాయికి వచ్చాక దెన్ తనకున్న స్టార్డమ్ నంతా తృణప్రాయంగా వదిలేసి హీ కెప్ట్ అ పొలిటికల్ పార్టీ జనసేన. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు వేరు. ఖుషీకి ముందు పవన్ కళ్యాణ్ వేరు, ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. జనసేనకు ముందు పవన్ కళ్యాణ్ వేరు, జనసేన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. యాజ్ అ పొలిటీషియన్ అంటిల్ 2021 ఆయన వేరు, ఆఫ్టర్ 2021 ఆయన వేరు.
ఇటు పాలిటిక్స్ గా ఏమీ చేయలేని సిచ్యువేషన్, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆయన అలయన్స్ తో తోడున్నాడు. దీనివల్ల ఆయన సినిమాలు రిలీజ్ చేసుకున్నారు ఈ టైంలో. ఇందులో వచ్చిన గోపాల గోపాల, ఆయన కాంట్రిబ్యూషన్ లాస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వాస్ గోపాల గోపాల. అండ్ దెన్ హీ రిటర్న్ అ స్టోరీ కాల్ సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి సినిమాకి సీక్వెల్ అంటే అటు ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, ఫ్యాన్స్ పీకెస్ట్ ఫామ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే సినిమాని కేవలం 1 బ్యాడ్ ఫిలిం అండ్ 1 బ్యాడ్ రేటింగ్ టైమ్. ఈ సినిమా 2004 ఆర్ 2005 వస్తే ఆ టైమ్ స్టాండర్డ్స్ కి ఇండస్ట్రీ హిట్ అయ్యేది. కానీ బికాస్ ఆఫ్ టైమ్ సినిమా స్వాప్ అయిపోయి డిజాస్టర్ అయింది. దెన్ కాటమరాయుడు, అసలు ఎవ్వరు అడగలేదు. కాటమరాయుడు సినిమా విచ్ వాజ్ అ రీమేక్ ఆఫ్ వీరం, ఆ సినిమాని రీమేక్ చేశాడు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఆయన చివరి సినిమా 25వ సినిమా త్రివిక్రమ్ కాంబోతో వస్తున్న సినిమా 2 కల్ట్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. అభిషిక్త్ భార్గవ్ అండ్ గౌతమ్ నంద అండ్ సంజయ్ సాహు, ఇలాంటి కల్ట్ క్యారెక్టర్స్ ఇచ్చిన నుండి ఒక కాంబో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి చివరి సినిమా 25th ఫిలిం అని ఎంతో ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ ఆ సినిమా హైప్ తో పోల్చుకుంటే విచ్ వాజ్ అ కాంట్రాస్ట్ ఈక్వల్ టు జానీ రేంజ్ హైప్ అయితే అజ్ఞాతవాసికి అయితే క్రియేట్ అయింది తెలుగు స్టేట్స్ లో అండ్ ఓవర్సీస్ లో. యూ కెన్ సీ ద నెంబర్స్ ఆన్ డే 1. బాహుబలిని సైతం కొట్టింది. ఆ ఇయర్ కి గాను హైయెస్ట్ డే 1 పెట్టిన సినిమా అజ్ఞాతవాసి అంటిల్ ద మూవీ కాల్డ్ అరవింద సమేత కేమ్. అండ్ దిస్ ఇస్ ద బ్యాడెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఐ ఎవర్ సీన్. ఎంత బ్యాడ్ ఉంటుందంటే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్, చాలా అంటే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఏంటి, మనం పవన్ కళ్యాణ్ ఏమైతే చూసి ఇష్టపడ్డామో అవేమీ ఉండవు. ఇన్ రిటర్న్ దానికి మించి పైత్యం ఉంటది. అసలు ఏంటి అనిరుద్ధ్ గారి బీజన్స్ ఏంటి, సినిమా ఏంటిది, ప్రతి ఒక్క ఫ్యాన్ ఆడు కొమరం పూలైన కళ్ళు మోసుకొని చూస్తాడు కానీ అజ్ఞాతవాసి గురించి మాత్రం కల్లో కూడా ఉంచుకోలేడు. అలాంటి సినిమా అజ్ఞాతవాసి. పొలిటికల్ గా 2019 వాస్ వన్ ఆఫ్ ద డ్రాస్టిక్ ఇయర్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన 150 సీట్స్లలో పోటీ చేస్తే ఒక్క దాంట్లో గెలిచారు. అది కూడా ఆయన పార్టీ నుంచి గెలిచి అతను కూడా వెళ్ళిపోయారు. సినిమాలంతా డెడ్. ఆయన మాటిచ్చారు సినిమాలకు స్వస్తి చెప్తున్నా అని చెప్పి. ప్రతి ఒక్కరు ఇంకా మన మ్యాట్నీ ఐడల్ వెళ్ళిపోయాడా, తెలుగు సినిమా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టార్ ని కోల్పోయిందా అనుకునే టైంలో 1 ఫిలిం కాల్డ్ వకీల్ సాబ్ పట్టుకొచ్చాడు. వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ద యాక్టర్ ని మళ్ళీ రీవర్క్ చేసి పట్టుకొచ్చాడు. వకీల్ సాబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. బికాస్ ఆఫ్ 1 పొలిటికల్ పార్టీ ద మూవీ డిడెంట్ గాట్ బెటర్ సక్సెస్ ఇన్ థియేటర్స్. కానీ ఎనీడే బెటర్ రీమేక్ అండ్ వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ అ రీమేక్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిలింలో యూ కెన్ సీ ద క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. మేబీ క్యాట్ అనే నాకు గుర్తులేదు, బికాస్ సత్యదేవ్ క్యారెక్టర్ నేమ్. పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఆయన చేసిన వన్ ఆఫ్ ద పెద్ద తప్పులలో 3 తప్పులు చేశారు యాజ్ అ ఫిలిం మేకర్ గా. బ్రో, భీమ్లా నాయక్, హర్రి హర్ర వీరం మల్లు. భీమ్లా నాయక్ అనే ఫిలిం ఒక ఫ్యాన్ గా చూస్తే గుండెల నిండా అదిరిపోయే సినిమా అనిపిస్తుంది. కానీ ఒక నార్మల్ ఆడియన్స్ గా చూడండి, పవన్ కళ్యాణ్ ఇంకా యాక్టింగ్ చేయడా, అదే అరవడాలు, అదే గెంతడాలు, అదే కొట్టడాలు. వకీల్ సాబ్ లో సత్యదేవ్ క్యారెక్టర్ కి భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కి పెద్ద తేడాలు కనపడలే. ప్రతి ఒక్కరి నుంచి ఇదే కంప్లైంట్, పవన్ కళ్యాణ్ ఏంటి అరుస్తున్నాడు, కొడుతున్నాడు, ఎగురుతున్నాడు, ఇంత మించి ఏం చేయట్లేడు ఎందుకని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి ఒక కంప్లైంట్ అది. అండ్ ఇదే పెద్ద కంప్లైంట్ అనుకుంటే బ్రో ఫిలిం విచ్ వాస్ మేడ్ అండర్ పవన్ కళ్యాణ్. ఆయన చుట్టూ ఆయన ఆ ఫిల్మ్ లో ఒక క్యామియో అని చెప్పాలంటే ఆయన ఈజ్ లైక్ అనదర్ హీరో అని చెప్పాలంటే ఇట్స్ లైక్ అ డివైన్ క్యారెక్టర్, జస్ట్ లైక్ గోపాల. అండ్ ఈ ఫిలిం లో పవన్ కళ్యాణ్ గారి పూర్తి ఫార్మ్ ఆఫ్ భజన, పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని భజన చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే మ్యాట్నీ ఐడల్ పెట్టుకొని ఇలాంటి సినిమాలో మీరు తీసేది అనుకుంటున్నప్పుడు 1 ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, ఖుషి లాంటి అద్భుతమైన సినిమాలు, ఆయన శంకర్ గారితో ఎన్నో మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఒకే ఒకడు గానీ, అండ్ మంచి సినిమాలు, ఇండియన్ సినిమా గానీ, ఇండియన్ అంటే భారతీయుడు సినిమా గానీ, ఇలాంటి సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లముడితో నేను ఒక సినిమా తీస్తా, ఇట్ వాస్ కాల్డ్ హర్రి హర్ర వీర మల్లు. ఈ హర్రి హర్ర వీర మల్లు ఎలాంటి సినిమా అంటే అజ్ఞాతవాసినన్న కల్లో కూడా ఊహించుకుంటారేమో కానీ హరిహర వీర మల్లు అంటే మాత్రం ప్యాంట్లు తడిసిపోతాయి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి.
ఎందుకంటే ఈ ఫిలిం ఒక్క ఫస్ట్ హాఫ్ క్రిష్ జాగర్లమూడి తీస్తే మిగతా సెకండ్ హాఫ్ అంతా ఏఎన్ రత్నం గారి సుపుత్రుడు జ్యోతికృష్ణ తీశాడు. ఈ ఫిలింలో ద వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఏంట్రా పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఏం సినిమాలు రా మీరు తీసేది, బుర్రుందా అసలు, మీకేమైనా పనిచేస్తుందా? ఆ సీన్స్ ఏంటి, లాస్ట్ లో మటన్ ముక్క చికెన్ ముక్క వచ్చి జాయింట్ పెట్టుకున్నట్టు ఏంటి ఆ సీన్లు, అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ హరిహర వీరమ్మలతో పీకెళ్ళిపోయింది. ఇక అయిపోయింది, మాతో కథం, మా వల్ల కాదు, అయిపోయింది, ఇంకా వీఆర్ డన్ అనుకున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్, ఎంతో మంది ఫ్యాన్స్ యొక్క ఆర్తనాదాలు విని, నా ఫ్యాన్స్ నుంచి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, ఒక పెద్ద హీరోతో తీశాను, నా హీరోతో నేను తీస్తా, ఒక ఫ్యాన్ అనేవాడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది నేను చూస్తా అని తీసి రక్తంతో కాదు, పెన్నుతో కాదు, గుండెలో ఉన్న రక్తం తీసి రాసి పెన్నులుగా ఇంకుగా మార్చి రాసిన కథ దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఓజీ సినిమా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఇంపార్టెంట్. టైం, పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ హిట్ అత్తారింటికి దారేది, విచ్ వాస్ రిలీజ్డ్ 12 years ago. ఆ తర్వాత ఆయన హిట్ లేదు. అండ్ అత్తారింటి దారేది రిలీజ్ కు ముందు గబ్బర్ సింగ్ వచ్చింది, ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. కానీ దాని ముందు చూసుకుంటే జానీ దాకా హిట్ లేదు, ప్రాపర్ హిట్. జల్సా హిట్ అయినా సరే ఇట్స్ నాట్ ఎ పవన్ కళ్యాణ్ రేంజ్ ఆఫ్ అ హిట్. అలాంటి టైంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒక అమ్మవారి అవతారం పుష్కరాలు వచ్చినట్టు హిట్ వస్తుంది. అండ్ వచ్చిన ప్రతిసారి నన్ను మించిన స్టార్ హీరో లేదు, నేను మించిన ఇంకొకడు లేడు అని చేసి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్. కెరియర్ లో ఫ్లాపులతో నడుపుతూ కూడా స్టార్ లో ఉన్న ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్. అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఇట్స్ అ మెమరబుల్ ఫిలిం ఫర్ TFI. ఎందుకంటే మనకి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు, దాదాపుగా టైర్ 1 కేటగిరీలోనే 6 స్టార్స్ ఉన్నారు. ఆ 6 స్టార్స్ కూడా ఒక సక్సెస్ రేట్ చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారి 30% సక్సెస్ రేట్ అయితే మినిమం అందరు 50% ప్లస్సే ఉంటుంది. బికాస్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఏంటి సినిమాల నుంచి కాదు, ఆయన చేసే కొన్ని మంచి పనులు బట్టి. అండ్ సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ అయిన ప్రతి ఫ్యాన్ తనని దూషిస్తారు, ఏంటి సినిమాలు అని చెప్పి. కానీ దే కాల్ హిమ్ ఓజీ ఎలాంటి సినిమా అంటే, ఈ 2025లో పెద్ద సినిమాలను చెప్పుకుంటూ వచ్చిన ప్రతి సినిమా ఇట్ వాజ్ అ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఎట్ థియేటర్స్ అండ్ ఆడియన్స్. మెయిన్లీ తెలుగు ఆడియన్స్ ఆర్ క్రేవింగ్ ఫర్ అ బెటర్ ఫిలిం. అండ్ లాస్ట్ వీక్ లో 2 బెస్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి మహావతార్ నరసింహ వచ్చింది, అండ్ ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ వచ్చింది, అండ్ మిరాయ్ వచ్చింది, కిష్కిందాపురి వచ్చింది. కానీ ఈ సినిమాలు కెనాట్ బ్రింగ్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, బట్ ఎ స్టార్ హీరో విత్ ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఫిలిం కెన్ బ్రింగ్ ఆడియన్స్ టు థియేటర్స్. అతని సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ విల్ మేక్ ద డ్రమ్స్ బీట్ లార్జర్. ఆయన సినిమా వేరు, ఆయన సినిమా స్థాయి వేరు అని చెప్పి ఎంతో మంది చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ బీన్ స్పెషల్, హీ ఈజ్ స్పెషల్. ఆయన స్పెషల్ కాబట్టి ఆయన ఎంత చెత్త సినిమాలు తీస్తున్నా సరే ఫ్యాన్స్ మోస్తున్నారని కాదు, ఆడియన్స్. హీ స్టిల్ ఎ స్టార్, ఆయన ఎప్పటికైనా స్టారే. కానీ దే కాల్ హిమ్ ఓజీ ఈజ్ నాట్ ఎ ఫ్యాన్ స్టోరీ ఫిల్మ్. ఇది ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఇష్టపడే వ్యక్తి యొక్క కథ. అసలు ఎలా చూడాలి అనుకున్నాం మా పవన్ కళ్యాణ్ని, ఒక్కడన్నా వచ్చి మా ఆర్తనాదాలు వినలేదా అనుకున్న టైంలో వస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓజీ. అండ్ ఈ సినిమాకి మెయిన్ థింగ్ టైం, 12 years. ఈసారి ఒకటే కొట్టిబాడు దబ్బుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈసారి హిట్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రివ్యూస్ బ్లాగర్ SN సైనింగ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాడు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన చచ్చిపోతున్నావన్నా రా అన్నా. బాంబే వస్తున్నా, తనలు జాగ్రత్త. టైగర్ ఏమో బెంగాల్ టైగర్. అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే